హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వాళ్ళు. ఈరోజైతే జొన్న రొట్టెలు చేసేద్దాం పదండి. ఎప్పుడు స్టవ్ మీదే కాకుండా ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అమ్మ చేస్తుంది. నేను వీడియో తీసి అయితే మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడైతే జొన్న రొట్టెల కోసం అయితే జిగి అయితే ఇక్కడ పెట్టేసింది అమ్మ. కడాయిలో ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసి మనకి ఆ నీళ్ళు మసులుతుంటే పిండి వేసుకొని రొట్టె చేసుకుంటే మనకైతే రొట్టెలు మంచిగా ఇచ్చుకపోకుండా బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ పక్కన కొడకి మనకి పొయ్యి పక్కన ఇంకా చిన్నది ఇట్లా పెట్టుకుంటారు. ఆ మంట దానికి కొడకు దాకి అక్కడ కూడా కూర అవుతూ ఉంటుంది. ఇక్కడ గోకరకాయ అయితే కడిగేసి అందులో కొంచెం పసుపు వేసేసి పచ్చికాయల కారం, ఇంత ఉప్పు, కొత్తిమీర అవన్నీ వేసి కొంచెం నూనె కూడా వేసేసి పొయ్యి మీద పెట్టేసారు. ఇక్కడ మనకి రొట్టెలు అయ్యే లోపలికల్లా అక్కడ ఆ కూర కూడా అవుతుంది అనమాట. ఒకే పనిలో రెండు పనులు అయిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే కట్టెలు అయితే మంట అయితే మండుతుంది. ఇప్పుడైతే మనము రొట్టెలకైతే చూద్దాం పదండి. మరి నీళ్ళు మసిలినప్పుడే మనము ఆ పిండి వేసుకొని జర ఒక నిమిషం ఉడకనిచ్చినాం అనుకోండి, ఆ రొట్టె మంచిగా వస్తూ ఉంటుంది. జర మంట పొయ్యి ఫస్ట్లా జర అంటుకోవడానికి జర కష్టమే అవుతుందండి వెలగడానికి. తర్వాత మనకైతే రొట్టె కూడా మంచిగా వస్తుంది. జర ఫస్ట్ జర మండే వరకు జర కష్టం. చూడండి నీళ్ళు పొగలైతే వస్తున్నాయి. కొన్ని జొన్నలకి పజ్జొన్నలకి వాటికైతే జిగి అవసరం ఉండదు. కొన్ని జిగి బాగుంటాయి. పొట్టి పిండిలో వేడి నీళ్ళు పోసి కలిపేసి కూడా చేస్తారు. ఇప్పుడైతే ఇది కొంచెం జిగి తక్కువ ఉందంట, అందుకనే ఇట్లయితే మనం ఎసరు పెట్టుకొని పిండి కలుపుకొని అయితే రొట్టె అయితే వేద్దాం. చూడండి నీళ్ళు జర మసులుతుంటే ఈ పిండిని వేసి జర ఉడకనిస్తారనమాట ఒక నిమిషం లాగా. అప్పుడు మనకు రొట్టె సన్నగా వస్తుంది. జర చూసిరా ఈ విధంగా. ఇప్పుడైతే పెంకేసేసుకుందాం. మీలో జొన్న రొట్టెలు ఎంతమందికి చేస్తుందో కామెంట్లో చేయండి. మన వ్యూవర్స్లలో స్టవ్ పైన చేస్తూ ఉంటాం కదా, మనకి స్టవ్ మీద చేస్తే మొత్తం స్టవ్ అంతా కడగాలి. ఒక జొన్న రొట్టె పెద్ద పని అనుకుంటాం, కానీ ఒకసారి చేయడం అలవాటు అయిపోయింది అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది. ఇక బండ చూసిరా మీరు, ఈ బండ మనకి తాండూరు బండలోనే ఇట్లా రౌండ్గా చేయించుకుంటారు రొట్టెల కోసము. కొంచెం ఇదేంటంటే గరుకుగా ఉంటుంది. ఆ పిండి కలిపినప్పుడు ఎంత బాగా మెదుగుతుంటే అదే మనం చూడండి, పిండి కలిపే విధానాన్ని చూడండి ఒకసారి మీరు. ఆ పిండి ఎంత మంచిగా మెదిగితే, ఎంత బాగా కలిపితే మనకు రొట్టె అంత బాగా వస్తుంది. ఎంత సన్నగా కొడితే అంత వస్తుంది అనమాట. ఈ రొట్టెలు చూస్తుంటే నాకైతే ఒకసారి మా చిన్నప్పటి రోజులు అయితే గుర్తుకొస్తుందండి. మా నాయనమ్మ వాళ్ళు రొట్టె పిండి వేస్ట్ అవుతుందని పెండతోటి మట్టితోటి చేయమంటుండే. వీటితోటే నేర్చుకున్నాం మేమైతే రొట్టెలు. స్కూల్కి నుంచి రావాలి, ఆ పిండిని కానీ పెండ మొత్తం ఆవులు బర్రెలు అవన్నీ కూడా పచ్చగడ్డే తింటుండే కాబట్టి పెద్ద స్మెల్ ఏమి ఉండకపోతుండే. ఊరుది అది అంతా మనకు అలవాటే ఉంటుంది కాబట్టి అసహ్యం అట్లా ఏమనిపించకపోతుండే. మంచిగా పెండని విసికేసి చేసి నేర్చుకున్నాం రొట్టెలు. కొంచెం నీళ్ళతో అద్దుకొని అట్లా వేస్తే చేయికి అంటుకోకుండా ఉంటుంది పిండి. కానీ జొన్న రొట్టె ఆరోగ్యానికి మంచిదండి. ఇప్పుడు జొన్న రొట్టెలు మనకు చేయడం రాదంటే దోశలు కూడా ఏ విధంగా వేయాలనేది నేను వీడియో పెట్టినా చూడండి షార్ట్లో. మనము ఎక్కువగా రైస్ తగ్గించేసి ఇట్లా జొన్న రొట్టెలని దోశల్లాగా కానీ అదేమంటారు రాగి సంకటిలాగా, జొన్న సంకటి ఇట్లా ఏదో ఒకటి చేసుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ మధ్యలో చిన్న పిల్లల నుంచి పెద్దవరకు షుగర్ ఒకటి వచ్చేస్తుంది. ఇక మనము తిండిలో జాగ్రత్తగా ఉంటేనే మంచిగా ఉంటుంది. మరి చూడండి రొట్టె కొట్టే విధానాన్ని చూడండి మీరు ఒకసారి. స్టార్టింగ్లో ఒక చేయితోటి, తర్వాత రెండు చేతులతోటి ఇట్లా కొట్టుకుంటే అయిపోతుంది. చూసిరా ఎంత జల్దీ ఎంత ఈజీగా కొట్టేసింది రొట్టె అమ్మ. చూసినావా? మంట కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మంట అంత పెద్దగా లేకుండా చిన్నగా లేకుండా మామూలుగా పెట్టేసిండు అనమాట. ఎక్కువ పెద్దగా పెట్టినా జల్దీ మాడిపోతుంది. రొట్టె కాలింది జర అనుకుంటే ఇట్లా మనం చేయితోటే రుద్దేస్తారు వీళ్ళు నీళ్ళు. మనం ఏంటంటే ఒక బట్ట మంచిగా నీళ్ళు వేసి బట్టతోటి కూడా రుద్దుకోవచ్చు. అక్కడ పొడిపిండి ఉంటుంది కదా, మనం అందుకని నీళ్ళు రుద్దుకుంటాం అన్నమాట. అట్లా మంట మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ విధంగా ఉంటాయి.
రొట్టె మంచిగా కాలుతుంది. ఈ జొన్న రొట్టెలకి ఏంటంటే జర మంచిగా కాలితేనే మనకు తింటుంటే రుచి ఉంటుంది. తిప్పుకుంటా కాలవాలన్నమాట మెల్లమెల్లగా. ఇక్కడ మనం పిండి విసుక్కుంటా ఇక్కడ ఇంకో రొట్టెకి రెడీ చేసుకుంటే అక్కడ ఇంకో రొట్టెని మెల్లగా కాల్చుకుంటే మనకు మంచిగా ఉంటుంది. చూసిరా చుక్కలు చుక్కలు ఎంత మంచిగా గాలింది. పెద్ద మంట పెట్టేసినాం అనుకో పెద్దగా ఒకటేసారి కాలిపోతే అది లోపటంతా పిండి పిండి ఉంటుంది. ఇట్లా కాలితే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఫస్ట్ టైం ఇట్లా చేయాలనుకుంటే ఇప్పుడు జిగి పెట్టుకొని ఈ విధంగా చేసుకోండి, మంచిగా వస్తుంది. లేదు జొన్న రొట్టె కష్టము అంటే దోశలాగా కూడా పోసుకోవచ్చు. సేమ్ బియ్యం పిండి దానిలాగానే కలుపుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మనము ఒకటే అండి గుర్తుపెట్టుకోవాల్సింది, పిండిని బాగా మెదపాలి. జిగి ఒకటి పెట్టుకొని పిండిని బాగా కలుపుకున్నాం అనుకోండి, ఆ కలిపే విధానంలోనే రొట్టె మనకు మంచిగా వస్తుంది. ఇది కాలడము మీకు చూపిస్తున్నాం అంటే ఏ విధంగా పెడితే ఎట్లా అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీరు అన్నీ గమనించుకుంటే ఎంత ఈజీగా అయినా చేసేసుకోవచ్చు రొట్టె. చూసారా ఒక రొట్టె కాలింది, ఇంకో రొట్టె కూడా అదే విధంగా పిండి విసికేసి కాల్చుకుంటే మన జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోతాయి. చూశారు కదా, మరి మన వీడియో ఎట్లా అనిపించింది అనేది మీరు కామెంట్లో అయితే తెలియజేయండి. ఇప్పుడు జొన్న రొట్టెలు, దీనికి కాంబినేషన్ గోకరకాయ కూర, పక్కకైతే పప్పు వేసిర్రు. ఇట్లా కుండలు ఇవన్నీ ఇట్లనే ఉంటాయండి ఇక్కడ. మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంత నల్లగా ఉన్నాయి ఇట్లా అని అనుకోవద్దు, ఇక్కడ సైడ్ ఇట్లనే ఉంటాయి. మరి ఉంటాను, మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.